హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఏఐ. ఈరోజు మనం క్యాన్వా ఎడిటింగ్ పార్ట్ 2 చూద్దాం. ఇందులో ఒక మొబైల్ వీడియో, షార్ట్ వీడియోలో ఇప్పుడు పజిల్ టైప్ వీడియోస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ క్రియేట్ డిజైన్‌లోకి వెళ్ళి మొబైల్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అది 9:16 ఫార్మాట్‌లో కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఒక పజిల్ క్వెషన్ తయారు చేద్దాం. దానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఒకటి డార్క్ కలర్. ఓకే. కలర్ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడికి టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వెళ్దాం. టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని క్వెషన్ పైన మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో దానికోసం అది డ్రాగ్ చేసుకొని దానికి ఒక కలర్ తీసుకుందాం. సో దట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో జస్ట్ అక్కడ షేప్ పక్కన ఉన్నది కదా, అది క్లిక్ చేసి దాని కలర్ మార్చేయచ్చు. సో ఎల్లో సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆ ఎల్లోలో ఒక టెక్స్ట్ రాద్దాం. దానికోసం టెక్స్ట్ యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ ఏ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని ఆ హెడ్డింగ్లో నేను బై మిస్టేక్ కంట్రోల్ Z వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఎలిమెంట్ అక్కడ రీప్లేస్ చేసి డ్రాగ్ చేశాను. కలర్ ఆల్సో చేంజ్ చేసి ఇప్పుడు మనం తీసుకున్న టెక్స్ట్ ఫార్మాట్ ఉంది కదా, ఆ ఫార్మాట్ని ఫస్ట్ కలర్ అయితే ఇచ్చేద్దాం దానికి. ఓకే, నైస్. ఇప్పుడు ఈ యాడ్ హెడ్డింగ్ అక్కడికి తీసుకెళ్ళి వైట్ కనిపించట్లేదు, సో టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే అందులో ఇచ్చేద్దాం గెస్ ద కలర్. ఇప్పుడు మనం ఒక పజిల్ క్వెషన్ చేద్దాం. శాంపుల్ ఒకటైతే చూపించాలనుకుంటున్నా ఈ వీడియోలో. సో గెస్ ద కలర్ అని ఇచ్చేసాను. జస్ట్ పైన మెనూ బార్లో ఉన్న దాన్ని యూస్ చేసుకొని సైజ్ పెంచవచ్చు, టెక్స్ట్ కలర్ ఎవ్రీథింగ్ చేంజ్ చేయొచ్చు. సో అది బ్లాక్ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఈ గెస్ ద కలర్కి మనకు కొన్ని ఎలిమెంట్స్ అవసరమవుతాయి. నేను పార్ట్ 1లో చెప్పిన విధంగా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఎలిమెంట్స్ క్లిక్ చేసి ఫస్ట్ మనం క్వెషన్ ఆల్రెడీ నోట్ చేసుకున్నాం ఒక క్వెషన్. దానికి నాకు ఒక పా అవసరం. పా అంటే ఒక ఫుట్, మన ఫుట్, పా ఫుట్. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్న గ్రాఫిక్స్ యూస్ చేసి. ఓకే, అది కనిపించట్లేదు కాబట్టి సో మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ కలర్ కూడా డైరెక్ట్ పైకి వెళ్ళడం, చేంజ్ చేసుకోవడం, వైట్గా కన్వర్ట్ చేసేసాను. నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ బటన్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ కింద యాడ్ చేయాలనుకున్నా. యాడ్ టెక్స్ట్ బాక్స్ ప్లస్, కొద్దిగా సైజ్ పెంచుదాం. నెక్స్ట్ మనం ఒక్కసారి సెలెక్ట్ చేసి దాన్ని డూప్లికేట్ తీసుకోవచ్చు. జస్ట్ ఆ బాక్స్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసేసి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ అని వస్తుంది కదా, సేమ్ అక్కడ డూప్లికేట్ అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కిందికి డ్రాప్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక లెటర్ R యూస్ చేయాలనుకుంటున్నా. నా పజిల్కి R అవసరం అవుతుంది. సో మళ్ళీ ప్లస్ని డూప్లికేట్ చేసుకొని కింద పేస్ట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఒక ట్యాబ్లెట్ పిల్ ఎలిమెంట్ అవసరం. సో మళ్ళీ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్ సెర్చ్ చేద్దాం అక్కడ. ఓకే, ఆ పిల్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన పజిల్కి క్వెషన్ తయారైపోయింది. ఇప్పుడు నాకు ఇది క్వెషన్, మనం ఏదైనా పజిల్స్ చూసినప్పుడు ఎలా క్వెషన్ మార్క్ అని ఒక హ్యూమన్ సింబల్ కానీ కనిపిస్తుంది. సో దానికి కూడా క్వెషన్ మార్క్ అని ఎలిమెంట్స్లో టైప్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ యానిమేటెడ్వి కొన్ని ఉంటాయి. సీ ఆల్ క్లిక్ చేయండి. కిందికి వెళ్తే స్క్రోల్ డౌన్, యానిమేటెడ్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ 2 కనిపించాయి నాకు ఫ్రీలోనే. నేను ఫ్రీ వర్షన్లోనే చూపిస్తున్నాను మీకు. ఓకే, క్వెషన్ మార్క్ యూస్ చేశాను అక్కడ. ఇప్పుడు ఒక టైమర్ అవసరం. సో ఎలిమెంట్స్లోకి వెళ్ళి టిక్ టాక్, ఒక అలారం క్లాక్ సౌండ్ వినిపిస్తే బాగుంటుంది కదా క్వెషన్ మార్క్తో పాటు. సో అక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి టిక్ టాక్ అని సెలెక్ట్ చేశాను నేను. అప్పుడు ఒక ఆడియో సౌండ్ కూడా మనకి ఎలిమెంట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఆ ఆడియో సెలెక్ట్ చేసుకొని అలా స్క్రోల్ చేసుకొని ఆడియో సెలెక్ట్ చేసుకుంటే కింద ఆడియో ఫ్రీ వర్షన్లో ఓపెన్ అవుతాయి. అది సెలెక్ట్ చేసుకొని మనకు ఆ టైమర్ ఈ వీడియోలో ఎంతవరకు రావాలి, ఈ క్వెషన్ మార్క్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడికి డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ వీడియో ఫ్రంట్ నుంచి ఆ 5 సెకండ్స్ మనకి ఈ క్వెషన్ మార్క్ ప్లస్ ఆ సౌండ్ రావాలి. సో అలా డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇలా సౌండ్ అయితే వినిపిస్తుంది కింద, అలారం సౌండ్. ఎస్, ఇప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాలి. సో మళ్ళీ మొత్తం రైట్ చేయకుండా జస్ట్ ఈ పేజ్ని డూప్లికేట్ చేసుకుందాం. మనం ఆ పేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే డూప్లికేట్ పేజ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుందాం.
సో అక్కడ క్వశ్చన్ మార్క్ తీసేసి ఆన్సర్ ఇచ్చేద్దాం. అది డిలీట్ చేసి యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్, యాడ్ ఏ హెడ్డింగ్. సో ఆన్సర్ ఈజ్ పర్పుల్ కలర్. పా ఆర్ ప్లస్ పిల్, పర్పుల్. ఓకే, ఇలా ఆన్సర్ ఇచ్చేద్దాం. ఆన్సర్కి కలర్ చేంజ్ చేస్తే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఆన్సర్ కిందకి డ్రాప్ చేద్దాం. ఎస్, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సైజెస్, షేప్స్, ఎవ్రీథింగ్ కెన్ బి ఎడిటబుల్ హియర్. సో అది మనకి సెకండ్ 5 సెకండ్స్లో ఆన్సర్ విజిబుల్ అవుతుంది. సో ఒక పజిల్, జస్ట్ ఇది ఒక్క శాంపుల్ ఫార్మాట్ చాలు. ఒక పజిల్ వీడియోస్ అన్నీ ఒక ఛానల్ కూడా రన్ చేయొచ్చండి మీరు ఈ టెక్నిక్స్ యూస్ చేస్తూ. ఇది ఫ్రీ వర్షన్ ఆఫ్ క్యాన్వాలోనే ఇంత చేయగలుగుతున్నాం మనం. ఓకే, సి ఆ ఫస్ట్ 5 సెకండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ విత్ అలారం సౌండ్ వస్తుంది. నెక్స్ట్ 5 సెకండ్స్ విల్ గెట్ ద ఆన్సర్. నైస్. సో షార్ట్ వీడియోస్ అయితే ఇలా చేయొచ్చు క్యాన్వా యూస్ చేసుకొని మనం. ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బార్లో లోడింగ్ బార్ టైమర్ ఆర్ లోడింగ్ బార్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నాకు లోడింగ్ బార్ కావాలనుకుంటున్నా. అవి ప్రో వర్షన్వి కాకుండా ఇప్పుడు ఫ్రీ వర్షన్ది సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఫ్రీ వర్షన్. సో అది డిలీట్ చేసి దాని బదులు లోడింగ్ బార్స్ యూస్ చేయొచ్చు. ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటుంది యూజర్స్కి. డ్రాగ్ డ్రాప్ చేసుకునేటప్పుడు ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసింది బార్ని అయితే ప్లస్ వస్తుంది. సో ఎందుకంటే బ్యాక్ సైడ్ అది సెలెక్ట్ అయిపోయింది. మనకు కావాల్సిన ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చేసుకుంటేనే మనకు అది మూవ్ అవుతుంది ఎలిమెంట్. సో అక్కడికి వెళ్ళి కిందికి డ్రాప్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో బార్ ఇంకా కొద్దిగా ఇంటరాక్టివ్గా ఉంటుంది కదా యూజర్స్కి. సో అందుకే ఇది యూస్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకు. సో ఇట్ ఈస్ వెరీ ఇంటరాక్టివ్ ఫర్ ద యూజర్స్, రైట్? ఐ హోప్ ఈ ఇన్స్పిరేషన్తో మీరు ఒక పజిల్ ఛానల్ ఓపెన్ చేస్తారనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి యాప్స్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కింద మ్యాజిక్ అది ఉంది కదా, అది ఏఐతో ఇంటర్లింక్ అయిపోతుంది. మనకి ఏదైనా ఎలిమెంట్స్ అక్కడ అవైలబుల్ లేకపోతే ఇందులోకి వెళ్ళి మనం టైప్ చేసి ఆ ఎలిమెంట్స్ తెచ్చుకోవచ్చు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేసిస్ మీద. సో ఇప్పుడు జనరేటెడ్ కార్ ఇమేజెస్ అని టైప్ చేద్దాం, ఆర్ఎల్స్ రేస్ కార్ ఇమేజెస్ విత్ యానిమేషన్. ఎందుకంటే మనం మోస్ట్లీ యానిమేటెడ్ వీడియోస్కి అవసరమవుతాయి కాబట్టి ప్రాంప్ట్ అది ఇచ్చేసి జనరేట్ ఇమేజ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి అవైలబుల్ లేని ఎలిమెంట్స్ ఇక్కడ దొరుకుతాయి. సో ఫ్రీ వర్షన్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు డూ ఎనీథింగ్. సి బికాస్ ఇట్ ఈస్ ఇంటర్ఫేస్డ్ విత్ ఏఐ కాబట్టి అక్కడికి వెళ్ళి కొద్దిగా వెయిట్ చేస్తే మనకి ఇమేజెస్ అన్నవి జనరేట్ అయిపోతాయి ఏఐతో ఇంటర్ఫేస్ అయ్యి. ఇప్పుడు ఫ్రీ వర్షన్లో ఎలిమెంట్స్లో మనకు అవైలబుల్ లేని ఎలిమెంట్స్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఈవెన్ ఇమేజెసే కాదండి, ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా పక్కన, ఆ వీడియోస్ క్లిక్ చేస్తే కొన్ని మనం ఏదైనా వీడియో ఎడిటింగ్కి అవసరమైన వీడియోస్ కూడా యానిమేటెడ్వి ఉంటాయి. అక్కడ వెళ్ళి సెర్చ్ చేసుకొని కలెక్ట్ చేసుకొని మన వీడియోలో యాడ్ చేసేసుకోవడమే. ఇంకా క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక అల్టిమేట్ ఫీచర్. మన యూఆర్ఎల్, వెబ్సైట్ యూఆర్ఎల్ కానీ ఏదైనా పేస్ట్ చేసి జనరేట్ కోడ్ అంటే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా కింద ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి క్యాన్వాలో. సో మనం ఒక గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు, లోగో ఎడిటింగ్ చేసుకోవచ్చు, వీడియోస్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, పోస్టర్స్, బిజినెస్ ఉందంటే ఫ్లయర్స్, జస్ట్ క్రియేటివ్ డిజైన్ దగ్గరికి వెళ్ళడం, ఫ్లయర్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. పోస్టర్స్, ఫేస్బుక్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఎవ్రీథింగ్ ఇన్బిల్ట్ టెంప్లెట్స్లో వితిన్ సెకండ్స్లో క్రియేట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ బేసిస్ మీద క్యాన్వా యూస్ చేసుకొని ఎవ్రీథింగ్ వీ కెన్ బిల్డ్. సో ఈరోజు అయితే ఈ వీడియో ఎలా తయారు చేయాలో చూపించాను కదా, అది అలా షేర్ బటన్ యూస్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే అండి, చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.